హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 593 పాయింట్స్ గెయిన్ అయ్యి 37,982 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 177 పాయింట్స్ గెయిన్ అయ్యి 11,227 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టు దగ్గర నుంచి మోరటోరియం రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ వస్తుంది. అది బ్యాంకింగ్ స్టాక్స్ని ఇంపాక్ట్ చేస్తుంది అనుకున్నాను కదా. కాకపోతే ఈ రోజు కూడా గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇంకొక 3 days వరకు టైం కావాలి, ఇంట్రెస్ట్ రిలేటెడ్గా మేము చాలా డిస్కషన్స్ చేస్తున్నాం, దాని రిలేటెడ్గా ఫైనల్ స్టేజెస్లో ఉన్నాం, మాకు ఇంకొక 3 days టైం ఇవ్వండి అని అగైన్ అడిగేసరికి మళ్ళీ October 5th అయితే ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది ఫ్రెండ్స్. కాకపోతే ఈ రోజు మనకి ఫైనల్ జడ్జ్మెంట్ రాకపోయినా ఈ రోజు మీరు బ్యాంకింగ్ స్టాక్స్ లో చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా కొంత హెవీగా ర్యాలీ అవడం జరిగింది అనమాట. సో ఫస్ట్ థింగ్ ఈ రోజు మనకు ఒక ఇంపార్టెంట్ ఫైనల్ జడ్జ్మెంట్ వస్తుంది. సో దట్ అది బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది, ఏదర్ పాజిటివ్ గా నెగిటివ్ గా అవుతుంది అనుకున్నారు. కాకపోతే గవర్నమెంట్ ఏమో వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి, వాటి రిలేటెడ్గా మేము ఫైనల్ స్టేజెస్లో అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఉన్నాం, దాని రిలేటెడ్గా ఫైనల్ ఒపీనియన్ని ఇంకొక 3 daysలో చెప్తామనేసరికి సో గవర్నమెంట్ ఇంతలా డిస్కషన్స్లో ఉంది కాబట్టి, ఇంతలా అడ్వాన్స్డ్ టాక్స్లో ఉంది కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి రాబోతున్న ఆప్షన్ అనేది బ్యాంకింగ్ సెక్టార్కి పాజిటివ్గా ఉంటుందనే ఒక ఒపీనియన్తో మనకు మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా ర్యాలీ అవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు రేపటి నుంచి స్టార్ట్ అవ్వాల్సిన ఆర్బీఐ ఒక ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ కూడా పోస్ట్ పోన్ అవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎప్పుడు ఉంటుందని తర్వాత అనౌన్స్ చేస్తారని ఆర్బీఐ దగ్గర నుంచి అప్డేట్ రావడం జరిగింది. నెక్స్ట్ క్యామ్స్ అలాగే కెమ్కాన్ ఐపీఓ స్టేటస్ ఏంటి, ఇప్పుడు ఎలా చెక్ చేయాలి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఎవరైతే ప్రీవియస్ గా ఐపీఓస్ అప్లై చేస్తుంటారో మీ అందరికీ తెలుసు, ఎప్పుడైనా ఐపీఓ రిలేటెడ్ డేటా మనకి మార్కెట్ లోకి వస్తే ఇమీడియట్ గా నేను మీకు టెలిగ్రామ్ లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో ఈ కెమ్కాన్ కానీ క్యామ్స్ కానీ ఈ ఐపీఓస్ ని చెక్ చేసుకునే అలాట్మెంట్ లింక్ అయితే ఇదే అనమాట. సో ఇది నేను మీకు కామెంట్ సెక్షన్ లో కూడా ఇస్తున్నాను. కాకపోతే అది మీరు క్లిక్ చేస్తే మీరు చెక్ చేసుకునే పొజిషన్లో అయితే ఉండరు ఫ్రెండ్స్. ప్రెసెంట్ అయితే డేటా అవైలబిలిటీలోకి అయితే లేదు. అండ్ ఈ రిజిస్టర్ వాళ్ళని కాంటాక్ట్ అయితే రేపు 10 AM అరౌండ్ అయితే డేటా రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పిన టైంకే వస్తుందని కాదు ఫ్రెండ్స్, మోస్ట్లీ బై ఈవినింగ్ కూడా రావచ్చు. బట్ ఎప్పుడు వచ్చినా సరే అది నేను మీకు తప్పకుండా టెలిగ్రామ్ లో అయితే అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ క్యామ్స్ అలాగే కెమ్కాన్ రిలేటెడ్ గా బయట గ్రే మార్కెట్ ప్రీమియం ఎలా రన్ అవుతుంది. సో ప్రెసెంట్ క్యామ్స్ కి అయితే 30% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ కెమ్కాన్ కి 105-110% లిస్టింగ్ గెయిన్స్ రావడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంది. సో ప్రెసెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్లో అయితే ఈ లిస్టింగ్ గెయిన్స్ రావడానికి అయితే మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ ఇది లిస్ట్ అయ్యేది October 1st కాబట్టి ఈ లోపు మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అండ్ ఆ డైరెక్షన్ ఒకవేళ నెగిటివ్ అయినట్లయితే, ఒకవేళ మార్కెట్ ఫాల్ అయినట్లయితే కూడా ఈ గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఫాల్ అవుతుందని మనం గుర్తుంచుకోవాలి. ఇవి కాకుండా రీసెంట్ టైమ్స్లో మనకి ఇంకొన్ని ఐపీఓస్ వస్తున్నాయి కదా, యూటీఐ కానీ, మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ కానీ, అలాగే లిఖిత ఇన్ఫ్రా కానీ, ఇవన్నీ వస్తున్నాయి కదా. యూటీఐ రిలేటెడ్గా మాట్లాడుకుంటే 8% దగ్గరగా గ్రే మార్కెట్ ప్రీమియం మెయింటైన్ అవుతుంది. బట్ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ రిలేటెడ్గా 100% గ్రే మార్కెట్ ప్రీమియం అయితే మెయింటైన్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ ఈ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ రిలేటెడ్గా, ఈ ఐపీఓ రిలేటెడ్గా ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ని షేర్ చేయండి అన్నారు. కాబట్టి ఈ వీడియోలో మోస్ట్లీ మార్కెట్ డేటా అంతా మాట్లాడిన తర్వాత ఈ ఐపీఓ రిలేటెడ్ కూడా ఇంపార్టెంట్ డేటాని కూడా మీతో నేను షేర్ చేస్తాను. అండ్ ఏంజల్ బ్రోకింగ్ అయితే కొంత నెగిటివ్లో అయితే గ్రే మార్కెట్ ప్రీమియం అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ లిఖిత ఇన్ఫ్రా అయితే అసలు మోస్ట్లీ ట్రేడ్ అవ్వట్లేదు బయట. సో దానికి రిలేటెడ్గా డిమాండ్ చాలా తక్కువగా ఉంది కాబట్టి రిలేటెడ్ గా గ్రే మార్కెట్ ప్రీమియం నెంబర్స్ అయితే మనకు అవైలబిలిటీలోకి అయితే లేవు. ఆర్తి డ్రగ్స్ ఒక బోనస్ ఇష్యూ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు బోనస్ ప్రొవైడ్ చేస్తున్నారని అండ్ దాని రిలేటెడ్ గా రికార్డ్ డేట్, ఎక్స్ బోనస్ డేట్ ఇవన్నీ నేను అనౌన్స్ చేస్తున్నప్పుడు బోనస్ రిలేటెడ్ గా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. వాటన్నిటికీ సంబంధించి నేను ఒక 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి, ఇప్పుడు మీకు ఈ ఆర్తి డ్రగ్స్ లో షేర్స్ ఉంటే అనుకుందాం, మీ దగ్గర ఒక షేర్ ఉంది అనుకుందాం. సో కమింగ్ టైమ్స్ లో మీకు ఇంకొక 3 shares అడిషనల్ గా వచ్చి మీ డీమ్యాట్ అకౌంట్ లో అయితే యాడ్ అవుతాయి. సో అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, అడిషనల్గా 3 ఫ్రీ షేర్స్ వస్తాయంటే దాని అర్థం అప్పుడు కూడా షేర్ ప్రైస్ 3045లోనే ఉంటుందా అంటే కాదు. మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ సేమ్ గానే ఉంటుందన్నమాట. సో నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతున్నాయి, మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ సేమ్ గానే ఉంటుందంటే షేర్ ప్రైస్ తగ్గాలి కదా. ఎక్స్ బోనస్ డేట్ రోజు మనకి ఆర్తి డ్రగ్స్ ఒక షేర్ ప్రైస్ అయితే డౌన్ అవడం, అడ్జస్ట్ అవడం అయితే జరుగుతుంది. నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి బట్ షేర్ ప్రైస్ డౌన్ అవుతుంది. ఫైనల్ గా మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మీరు ఎంతైతే డబ్బులు పెడుతున్నారో యాజ్ ఇట్ ఈస్ అక్కడే మెయింటైన్ అవుతుంది అనమాట. మేబీ షేర్ ప్రైస్ తగ్గుతుంది కాబట్టి రీటైలర్స్ పార్టిసిపేషన్ ఎక్కువై కొంత ర్యాలీ ఉండొచ్చేమో, కానీ ఎక్స్ డేట్ రోజు స్టాక్ ప్రైస్ లో అయితే అడ్జస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి పెద్ద అడ్వాంటేజ్ అయితే దాంట్లో మనకు ఉండదు. సో కేవలం బోనస్ కోసం ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం అవాయిడ్ చేయండి. నెక్స్ట్ పీవీఆర్ అలాగే ఐనాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ 2 స్టాక్స్ కూడా ఇంట్రాడే సెషన్స్ లో చాలా స్ట్రాంగ్ గా ర్యాలీ అవడం జరిగింది కదా. దీనికి రీజన్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ గారు నిన్న మనకు ఒక ఇంపార్టెంట్ ట్వీట్ చేయడం జరిగింది. సో ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్స్ కానీ, సినిమా హాల్స్ కానీ, సో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ థింగ్స్ అన్నింటినీ కూడా October 1st నుంచి వీళ్ళు అనుమతిస్తున్నారని, దాంట్లో 50 పార్టిసిపెంట్స్ కంటే ఎక్కువగా ఉండకుండా ఫిజికల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ అంటే సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ అన్నిటిని పాటిస్తూ మాస్క్లు వేసుకోవడం అండ్ ప్రికాషనరీ మెజర్స్ అన్ని తీసుకుంటున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ బిజినెస్ ని రన్ చేసుకోవచ్చు అనేలాగా మమతా బెనర్జీ గారు అయితే అప్డేట్ చేయడం జరిగింది.
వీలనే కాదు ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రెస్టారెంట్స్ కానివ్వండి, సినిమా థియేటర్స్ కానివ్వండి, వీటి రిలేటెడ్గా కొన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట, ఓపెన్ చేయబోతున్నారని. సో అక్టోబర్ 1 నుంచి వెస్ట్ బెంగాల్లో సినిమా థియేటర్స్ ఓపెన్ అవబోతున్నాయని ఒక పాజిటివ్ అప్డేట్తో పీవీఆర్ అలాగే ఐనాక్స్ షేర్స్ అయితే మనకు కొంత స్ట్రాంగ్గా ర్యాలీ అవడం అయితే జరిగింది. నెక్స్ట్ మారుతి సుజుకి గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మారుతి సుజుకి రిలేటెడ్గా హెచ్ఎస్బీసీ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. ప్రెజెంట్ ప్యాసింజర్ వెహికల్స్కి, టూ వీలర్స్కి మంచి డిమాండ్ ఉంది. అంటే మారుతి వాళ్ళు తయారు చేసిన, మారుతి సుజుకి వాళ్ళు తయారు చేసిన ప్యాసింజర్ వెహికల్ కార్స్కి అండ్ టూ వీలర్స్కి మంచి డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ కమింగ్ టైమ్స్లో వస్తున్న ఫెస్టివ్ సీజన్లో, అంటే ఇయర్ ఎండింగ్లో వస్తున్న ఫెస్టివ్ సీజన్లో కూడా ప్యాసింజర్ వెహికల్స్కి, టూ వీలర్స్కి ఇంకా ఎక్కువగా డిమాండ్ క్రియేట్ అవుతుంది. కాబట్టి అది మారుతి సుజుకిని కమింగ్ టైమ్స్లో పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. అంటే రానున్న ఫెస్టివ్ సీజన్ అంతా కూడా ప్యాసింజర్ వెహికల్స్కి ఎక్కువ డిమాండ్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి మారుతి సుజుకికి మంచి సేల్స్ నెంబర్స్ ఉంటాయి. అండ్ ప్రెజెంట్ మారుతి సుజుకి ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ కూడా మార్కెట్తో కంపేర్ చేస్తే ఎక్స్పెన్సివ్గా లేదు. కాబట్టి ప్రెజెంట్ ఇస్తున్న రేటింగ్ని అప్గ్రేడ్ చేస్తూ బై రేటింగ్ని మారుతి సుజుకికి ఇస్తూ అంతకుముందు ఇచ్చిన 6100 టార్గెట్ని ఇంక్రీజ్ చేసి 7500 టార్గెట్ అయితే మారుతి సుజుకి హెచ్ఎస్బీసీ వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ ఐపీఓ సైజ్ చిన్నదే అండ్ వాల్యుయేషన్స్ కూడా చాలా అట్రాక్టివ్ గానే ఉన్నాయి. బయట గ్రే మార్కెట్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా డిమాండ్ అయితే క్రియేట్ అయింది అనమాట. ఇది మినీ రత్న స్టేటస్ ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనమాట. అంటే అండర్ ద గవర్నమెంట్ వీళ్ళైతే వర్క్ చేస్తూ ఉంటారు. సో ప్రెసెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100% వాటాను అయితే మెయింటైన్ చేస్తుంది ఫ్రెండ్స్, అంటే హోల్డ్ చేస్తుంది. అండ్ ఈ ఐపీఓ ద్వారా 15.17% వాటాని ఐపీఓ ద్వారా సెల్ చేసి 443 crores అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రేస్ చేయాలనుకుంటుంది. ఈ కంపెనీ స్టార్ట్ అయింది 1934 ఫిబ్రవరిలో. సో వీళ్ళ మెయిన్ బిజినెస్ అంతా కూడా ఈ వార్షిప్స్ ని అలాగే సబ్మెరైన్స్ ఉంటాయి కదా మనకి, సో వీటిని తయారు చేయడం అండ్ ఈ తయారు చేసిన వాటికి ఏదైనా రిపేర్స్ వస్తే కూడా వీళ్ళు రిపేర్స్ చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళు గవర్నమెంట్కే కాదు ఇతర కమర్షియల్ క్లయింట్స్ కూడా పనిచేస్తూ ఉంటారు. కాకపోతే ప్రెసెంట్ ఉన్న వీళ్ళ ఆర్డర్ బుక్ చూస్తే కంప్లీట్ గా వీళ్ళకి వస్తున్న ఆర్డర్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వస్తున్నాయి. వీళ్ళకున్న ఇంపార్టెంట్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియాలో వీళ్ళొక్కరే కన్వెన్షనల్ సబ్మెరైన్స్ ని ఇండియన్ నేవీకి తయారు చేసి సప్లై చేస్తూ ఉంటారు. సో ఇంకెవరు కూడా ఈ కన్వెన్షనల్ సబ్మెరైన్స్ ని తయారు చేయట్లేదు. సో వీళ్ళకి ఏ సెగ్మెంట్ నుంచి ఎంతెంత రెవెన్యూ వస్తుందని మనం గమనిస్తే వీళ్ళ మెయిన్ బిజినెస్ సెగ్మెంట్ అంతా కూడా షిప్ బిల్డింగ్ అనమాట. సో షిప్ బిల్డింగ్ నుంచే వీళ్ళకి 70% రెవెన్యూస్ అయితే జనరేట్ అవుతున్నాయి. అండ్ రెస్ట్ వీళ్ళు ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా 30% రెవెన్యూస్ ని మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ వీళ్ళ ఆర్డర్ బ్రేకప్ చూసినట్లయితే షిప్ బిల్డింగ్ రిలేటెడ్ గా వీళ్ళకి 50,045 crores దగ్గరగా ఆర్డర్ బుక్ మెయింటైన్ అవుతుంది. అండ్ రెస్ట్ ఆల్మోస్ట్ 4,000 crores దగ్గరగా సబ్మెరైన్స్ అండ్ ఇతర ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ బుక్ అయితే మెయింటైన్ అవుతుంది ఫ్రెండ్స్. వీళ్ళ టోటల్ ఆర్డర్ బుక్ ప్రెసెంట్ చూసినట్లయితే 54,074 crores అనమాట. అండ్ ఈ ఎంటైర్ ఆర్డర్ బుక్ మొత్తం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి వీళ్ళకి వస్తుంది. ప్రీవియస్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, రెవెన్యూ అండ్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ ఎలా ఉందని మీరు గమనిస్తే మీకు రెవెన్యూలో అయితే మీకు గ్రోత్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇమేజ్ చూస్తే కాన్స్టెంట్ గా వీళ్ళకి రెవెన్యూ అయితే గ్రో అవుతూనే ఉంది. కాకపోతే వీళ్ళకి సంబంధించిన ఆపరేటింగ్ నెంబర్స్ అలాగే నెట్ ప్రాఫిట్ మాత్రం మనకి గ్రో అవ్వట్లేదు అనమాట. 2017 నుంచి 2020 ఈ ఇయర్స్ లో వీళ్ళ యాన్యువలైజ్డ్ రేట్ CAGR అనేది రెవెన్యూస్ లో చూస్తే 9% ఉంటే వీళ్ళ ఆపరేటింగ్ ఎర్నింగ్స్ అలాగే నెట్ ప్రాఫిట్ మాత్రం ఫాలో అవడం జరిగింది అనమాట. ఈ వస్తున్న నెంబర్స్ ని బాటమ్ లైన్ కి తీసుకురాలేకపోతున్నారు, నెట్ ప్రాఫిట్ దగ్గరికి తీసుకురాలేకపోతున్నారు. ఇన్ బిట్వీన్ వీళ్ళకి ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో FY17 నుంచి మీరు గమనిస్తూ వస్తే వీళ్ళ ఆపరేషనల్ ఫ్రంట్లోనే ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండేసరికి అది వీళ్ళ ఆపరేటింగ్ ఎర్నింగ్స్ గాను అలాగే నెట్ ప్రాఫిట్ గాను మనకైతే కనిపించట్లేదు. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన టోటల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ ఐపీఓ September 29th ఓపెన్ అవబోతుంది అండ్ October 1st క్లోజ్ అవబోతుంది. ఐపీఓ మార్కెట్ లో లిస్ట్ అవబోతున్న డే అయితే October 12th అనమాట. అండ్ ఈ ఐపీఓ ప్రైజింగ్ రేంజ్ చూస్తే 135 to 145 ఫ్రెండ్స్. సో ఈ రేంజ్ లో అయితే వీళ్ళు మార్కెట్ లో రావాలనుకుంటున్నారు. అండ్ ఈ ఐపీఓలో వస్తున్న షేర్స్ ఒక ఫేస్ వాల్యూ 10 రూపీస్. ఇది NSE BSE రెండిట్లో కూడా లిస్ట్ అవుతుంది. ఇక్కడ 443 crores కి సంబంధించిన ఐపీఓ అనుకుంటున్నాం కదా, అందులో రీటైలర్స్ కి 35% వాటాను అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించిన EPS తెలుసు అండ్ వీళ్ళకి సంబంధించిన ప్రైజింగ్ తెలుసు 145 అని తెలుసు. ఈ రెండింటిని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ వల్ల ప్రైస్ టు ఎర్నింగ్ 6.8 గా ఉంటుంది. సో ఆల్రెడీ మార్కెట్లో లిస్ట్ అయిన షిప్ బిల్డింగ్ కంపెనీస్తో మనం కంపేర్ చేస్తే కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్తో కానీ కంపేర్ చేస్తే ఎక్స్పెన్సివ్గా అయితే వీళ్ళు మార్కెట్లోకి అయితే రావాలనుకోవట్లేదు. అండ్ ఈ కంపెనీ రిలేటెడ్గా ఇంకొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుంటే ఈ కంపెనీ మీద డెట్ అంటే అప్పుల బర్డన్ అయితే లేదనమాట. అలాగే వీళ్ళు కాన్స్టెంట్గా డివిడెండ్ కూడా పే చేస్తున్నారు. ఆల్మోస్ట్ 6% దగ్గరగా డివిడెండ్ రిటర్న్ కూడా ఈ కంపెనీలో ఉంటుంది. అండ్ ఈ ఐపీఓ రిలేటెడ్గా నా ఒపీనియన్ ప్రీవియస్ వీడియోస్లోనే షేర్ చేశాను ఫ్రెండ్స్. నేనైతే ఈ ఐపీఓని అప్లై చేస్తున్నాను, ఫుల్ ఫోర్స్తోనే అప్లై చేస్తున్నాను. ఇది కేవలం నేను లిస్టింగ్ గెయిన్స్ కోసం మాత్రమే అప్లై చేస్తున్నాను. సో ఈ కంపెనీని బై చేసి నాకు అలాట్ అయ్యాక నేను ఇది లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయాలని ఒక ఒపీనియన్ అయితే నాకు లేదు. అండ్ ప్రెసెంట్ ఉన్న మార్కెట్ కండిషన్ ప్రకారం అయితేనే గ్రే మార్కెట్ ప్రీమియం 100% దగ్గరగా మెయింటైన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ కమింగ్ డేస్ లో మార్కెట్ హెవీగా ఫాలో అయితే గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఫాలో అవుతుంది. సో మీ రిస్క్ ను కూడా అనాలిసిస్ చేసుకున్న తర్వాత మాత్రమే
ఈ ఐపీఓనే కాదు ఫ్రెండ్స్, ఏ ఐపీఓ అయినా సరే మీ రిస్క్ను బట్టి మీరు అప్లై చేసే ప్రయత్నం చేయండి. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 11,140 దగ్గర గమనిస్తున్నాను, అండ్ రెసిస్టెన్స్ 11,270. 11,270 బ్రేక్ అయితే 11,360. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 21,350 అండ్ రెసిస్టెన్స్ 21,940. ఇఫ్ అది బ్రేక్ అయితే 22,180. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి వెళ్తే 11,000 దగ్గర మనకి స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వెళ్తే 11,500 దగ్గర మనకి స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవ్వడం జరిగింది. సో డౌన్ సైడ్ చూస్తే 11,000 అండ్ టాప్ సైడ్ చూస్తే 11,500. ఈ రేంజ్లోనే నిఫ్టీ ఉండడానికి పాసిబిలిటీ ఉందని కాల్ అలాగే పుట్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇఫ్ ఆ వీడియోస్ మీకు నచ్చాయనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.